శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనము. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలువు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దేశంలో ఆ దేశపు యొక్క రాజు మరియు మంత్రి ఎంతో అన్యోన్యంగా ఉండేవారట. అనేక సార్లు మంత్రి రాజుగారితో దేవుని యొక్క ప్రేమను గురించి, ఆయన చేసిన త్యాగము గురించి, మనుషులను రక్షించే దానికోసమై సాక్షాత్తు దేవుడే మనుషునిగా దీనుడుగా పశువుల పాకలో జన్మించడం గురించి చెబుతూ ఉండేవాడు. కాకపోతే రాజుకు ఆ మాటలు ఏమాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు కోపంగా మంత్రితో, మీ దేవుడు మనుషులను రక్షించుకోవాలనుకుంటే ఆయనే ఈ లోకానికి ఎందుకు రావాలి? దూతలను, ప్రవక్తలను, అవతార పురుషులను పంపించవచ్చు కదా, ఆయనే వచ్చి రక్షించాలా అని విడ్డూరంగా మాట్లాడేవాడు. దానికి మంత్రి గారు పాపం ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేవారు. ఒకరోజు సాయంత్రమున రాజుగారు మంత్రి కలిసి అందమైనటువంటి కొలనులో పడవలో వెళ్తూ ఉండేవారు. చుట్టూ సైన్యము రాజు వెంబడిస్తూ ఉన్నది. రాజు మాట్లాడుతూ తన కనదృష్టి గట్టు మీద ఆడుకుంటున్నటువంటి యువరాజు తన కొడుకు మీద పడిపోయింది. ఆశ్చర్యంతో అలా చూస్తుండే లోపలనే ఆ కొడుకు కాలు జారి ఆ కొనలో పడిపోయాడు. ఇంకేముంది, రాజుగారు మరో మాట మాట్లాడకుండా అమాంతరంగా ఆ కొలనులోకి దూకి తన కుమారుని రక్షించుకొని బయటికి తీసుకొచ్చాడు. రాజా, పక్కనే ఉన్నటువంటి మంత్రి మాట్లాడుతున్న, రాజా, మీ పక్కన నమ్మకమైనటువంటి మంత్రి నేనున్నాను. మన చుట్టూ ఎంతోమంది సైనికులు ఉన్నారు. ఒక్క మాట సెలవిస్తే మేము వెళ్ళి రక్షించేవాళ్ళం కదా, మీరే ఎందుకు రక్షించాలి అని ప్రశ్నించాడు. వెంటనే రాజు తడవుకోండి, ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా, అది నన్ను బలవంతం చేసింది, అందుకే ప్రాణాలకు తెగించి నా కుమార్ని రక్షించుకున్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే రాజా, 2000 సంవత్సరాల క్రితమే దేవుణ్ణి బలవంతం చేసింది ఈ తండ్రి ప్రేమే. కాబట్టే ఆయన ఎవరిని పంపక తానే బిడ్డలమైనటువంటి మనలను రక్షించే దానికోసమై ఈ లోకంలోనికి వచ్చాడు అని రాజుకు ఉన్నటువంటి సత్యమును ఆయన కన్నులు తెరిపించే దానికోసమై మంత్రి కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. పిల్లలారా, గమనించారా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆ దేవాది దేవుడు మనుషులను రక్షించే దానికోసమై వచ్చాడు. అవాంతరంగా వచ్చినప్పుడు ఆయన కొద్దిపాటి స్థలం కూడా లేదండి ఈ పాడు లోకంలో. కనీసం సత్రంలో కూడా ఆయనకు జన్మించడానికి చోటు ఇవ్వలేదు. తెలుసా? చివరకు తమను రక్షించేదానికోసమే ఈ లోకానికి యతించినటువంటి యేసుక్రీస్తు జన్మించేదానికోసమే ఈ లోకంలో కేటాయించిన స్థలం ఏంటో తెలుసా? పశువుల పాక. ఎంత దీనాతి దినమండి. మన మీద ఆయనకున్న ప్రేమ తనను బలవంతం చేసింది కాబట్టి ఎంతో దీనుడుగా జన్మించాడు. సర్వ సృష్టిలో సర్వోన్నతమైన దేవుడు ఈ భూమి మీద సంచరించినప్పుడు ఏమాత్రం స్థలం ఇవ్వలేదు. ప్రియ సహోదర సహోదరులేరా, దేవాది దేవుడు ఈ లోకాన దిక్కుమాలిన వాడిగా ఎందుకు దిగవాల్సి వచ్చిందంటే నీకోసమే. ఎందుకు? ఆయన తన మహిమను విడిచిపెట్టి దరిద్రంగా వచ్చింది ఎందుకో తెలుసుమా? నీవు నేను ఆయన ఉన్న స్థానంలో ఉండాలని. ఈ లోకంలో, పాపిష్ట లోకంలో ఉండకుండా పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్లేదానికోసమే ఆయన దీనుడుగా దరిద్రంగా వచ్చాడు. ఆ ప్రేమను మనందరము కూడా సొంతము చేసుకుందాముగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాడైన లోకంలో మీకు ఏమాత్రము కూడా ప్రభు స్థలం ఇవ్వాలని స్థలంలో కూడా తండ్రి మమ్మల్ని ఎంతగానో ఉన్నతమైన స్థలంలో మమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు వచ్చారు నాయన. అందును బట్టి తండ్రి యొక్క క్రిస్మస్ దినాలలో ఈ మాటలు వింటున్న వారందరికీ ప్రభు మీ అద్భుతమైనటువంటి ప్రేమను పంచుతున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.